హాయ్ అండి. అందరు నమస్కారం. పారు గారు జస్ట్‌లో మిస్ అయిపోయారు. ఒక్కసారి అనసూయ గారు గాని దొరికింటే మాత్రం అసలు మాకంతా గూస్ బంప్స్ అనేది ఎలా ఉండాయి మాకు తెలిసుండేదనిపించింది. మిస్ అయిపోయారు. అక్కడ దాస్ గారి కన్నా దొరికిపోతాం అనుకున్నాం. దాస్ గారికి కూడా దొరకలేదు. మీరు దొరకకుండా మాకు మంచి పనే చేశారనేసి మేమైతే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వీడియో రికార్డింగ్ అయితే చేశారు కదా! ఆ వీడియో రికార్డింగ్ వల్ల చాలా మంచి విషయాలైతే జరగబోతున్నాయి. ఎందుకంటే మీరు పోయి దాస్ గారిని కెలుకుతారు. కెలికిన తర్వాత దాస్ గారికి గతం గుర్తొచ్చిందని మీకు తెలుస్తుంది. దాస్ గారికి గతం గుర్తొచ్చిన తర్వాత మీరు తొందరలో ఏదో ఒక తప్పు చేస్తారు. ఆ తొందరలో ఏదో ఒక తప్పు చేసినప్పుడు మీ మనవరాలు జోష్న ఒక మాట అనింది మీకు గుర్తే ఉంటుంది. ఏమనింది? గ్రానీ నువ్వు వేసిన గెటప్ని నేనే సెల్ఫీ తీసి పంపిస్తే నేనే గుర్తుపట్టలేకపోయాను. నీకు కరెక్ట్గా సూట్ అయింది. నువ్వు అదే కదా అనేసి అయితే అనింది. అక్కడ మీరు కూడా ఒక మాట అన్నారు. జోష్న నువ్వు కూడా నేను ఆ పరిస్థితిలో ఉంటే నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉండాలనేసి అయితే చెప్పారు. అదేం గెటప్పో తెలిస్తే మీకు కామెంట్ చేయండి. అలాగే ఎవరినో కొత్త వస్తారని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా సీరియల్ ఎపిసోడ్ ఎండింగ్లో అయినా మీకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా కదా మీకు అయితే ఇదైతే ఖచ్చితం గ్యారంటీ అది మాత్రం. సరే అనేసి ఇక్కడ కార్తీక్ అయితే మనకు అక్కడ దాస్ గారు అయితే ఇంటికి వచ్చారు కదా! దాస్ గారు ఇంటికి వచ్చిన తర్వాత స్టోరీ ముందుకు జరగడానికి మనకు ఈరోజు ఒక లీడ్ అయితే దొరికింది. ఎందుకంటే దాస్ గారికి గతం గుర్తొచ్చిందని జోష్న అయితే ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది. అక్కడ మన దాస్ గారు కార్తీక్ దేని గురించి మాట్లాడుతున్నారు? పేపర్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పాను కదా! నిన్న ఎపిసోడ్‌లో కూడా చెప్పాను. పేపర్స్ గురించి ప్రతిరోజు టాపిక్ వస్తూనే ఉంటుంది. ఆ పేపర్‌లో ఒక నెలలో బయటకు రావచ్చు, 6 నెలల్లో బయటకు రావచ్చు, సంవత్సరంలో బయటకు రావచ్చు, లేకపోతే సీరియల్ అయిపోయినా కూడా బయటకు రాకపోవచ్చు. అది పేపర్ల గురించి. పేపర్ల గురించి అయితే మీరు మర్చిపోండి. ఎందుకంటే ఇన్ని రోజులు దాస్ గారు అయితే ఒక శబ్దం వినపడతా ఉంటే గతం మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు కార్తీక్ అక్కడ కంట్రోల్ చేస్తాను మన దాస్ గారిని అయితే. దాస్ గారు ఏం చెప్తా ఉంటారంటే దాస్ గారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇంకా ఏదన్నా ఒకసారి మనసులోకి ఏదైనా ఒకటి వచ్చేసిందంటే అది ఎలాగోలా ఎక్స్ప్రెస్ చేసేయాలి. ఎవరికో ఒకరికి చెప్పేయాలి. ఎవరికో ఒకరికి చెప్పేయాలనేసి ఆతృత పడతా ఉంటారు కదా! ఆతృత పడే టైంలో దీపక్ చెప్పే ఛాన్స్ ఉంది. మన కార్తీక్ బాబు తెలియకపోయినా కానీ దీపక్ చెప్పే ఛాన్స్ ఉంది. ఇప్పుడు దీపక్ కూల్గా ఉంది. అంటే దీపాకి ఆ విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు దీప అయితే కూల్గా ఉంది. అసలు ఏం మాత్రం దీప అసలు ఇంచు కూడా ఫైర్ అవ్వట్లేదు. అసలు ఏం మాట్లాడట్లేదు. కూల్గా ఉంది. కార్తీక్ బాబు అయితే ఫుల్ ఫైర్లో ఉంటారు. అందుకనే దీపక్ కూల్, కార్తీక్ బాబు ఫైర్ అని పెట్టాను. ఆ విధంగా అయితే మీరు చూసింటే మీరు తమిళ చూసింటే అర్థమైంది కదా! ఇంకా మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. రేపైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే దాస్ గారి దగ్గరికి పోయిన తర్వాత జోష్నాకు నిజం తెలిసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన కార్తీక్ నిజం తెలిసిపోయిందనేసి జోష్నాకు నిజం తెలిస్తేనే కదా జోష్నాకి ఎత్తులేస్తే దానికి పై ఎత్తులు మన కార్తీక్ బాబు వేయాలి. కార్తీక్ బాబు జోష్న చేతిలో పడిపోవాలి. ఓడిపోయినప్పుడు మన దీప అయితే ఫైర్ అవ్వాలి. దీప ఫైర్ అయితేనే దానికి నిజమైన విశ్వాసం ఉంటుంది అనేసి నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే జోష్న తొక్కేస్తుంది మనిషిని అట్టే కార్తీక్ బాబుని. ఆల్రెడీ కార్తీక్ బాబు ఇరకపోయాడు కాబట్టి ఇంక జోష్న చేతిలో ఏం చేయలేరు. దీపా చేతిలో అసలు జోష్న అసలు ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు. మీకు ఆల్రెడీ తెలిసి ఎన్నోసార్లు చెప్పింటాను. ఇంకా భూకంపం కాదు కదా దానికి 100 రెట్లు ఎక్కువ వస్తుంది అనేసి మీకు చెప్పింటాను కదా! అదే జరుగుతుంది. ఇంక 2 నెలల్లో నిజం తెలిసిపోయే ఛాన్సెస్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.